అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోగిశెట్టి చెంచుమోహన్ నాయుడు గారు రచించిన అమ్మకు నాకు మధ్య అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఢిల్లీ నుండి బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ చాలా వేగంగా చెన్నై వైపు దూసుకుపోతోంది. అందులో ప్రయాణిస్తున్న నా ఆలోచనలు కూడా అంతకన్నా వేగంగా మా ఊరి వైపు, ఊళ్ళో ఉంటున్న మా అమ్మ వైపు పరుగులు తీస్తున్నాయి. దాదాపు సంవత్సరం తర్వాత మా అమ్మను చూడబోతున్నానని, అమ్మ చేతి వంట తినబోతున్నానని తలుచుకుంటేనే మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. గువ్వలా ఎగిరిపోవాలి, నా తల్లి గూటికే చేరుకోవాలి అంటూ అమ్మ కోసం సినిమాలో హీరో కృష్ణలా పాట పాడుతూ గంతులు వెయ్యాలి అనుంది. కానీ నేనుండేది రైల్లో కదా. మా అమ్మ ఎంత మంచమ్మ! నా కోసం ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని అవమానాలు భరించింది, ఎన్ని నిందలు మోసింది. అమ్మకు నేనంటే ప్రాణం. ఒక ప్రాణం కాదు, 5 ప్రాణాలు. ఆ 5 ప్రాణాలు నా మీదే పెట్టుకొని అమ్మ ఇన్నాళ్ళు బ్రతికింది. ఇంకా బ్రతుకుతూనే ఉంది. అటువంటి అమ్మ కోసం తానేం చేశాడు? హాయిగా ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళాం పిల్లలతో కులాసాగా గడుపుతూ ఆమెనేమో దిక్కులేని దానిలా పల్లెటూళ్ళలో ఒక్కదాన్ని వదిలేశాడు. అసలు అమ్మని ఎట్లా చూసుకోవాలనుకున్నాను, ఎంతగా సుఖపెట్టాలి అనుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మను నా దగ్గరే ఉంచుకొని సకల సౌకర్యాలు కలగజేసి కాలు కింద పెట్టే అవసరం లేకుండా మహారాణిలా చూసుకోవాలని ఎన్ని కలలు కన్నాను. ఆమె ఇన్నాళ్లు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయేలా ఆమెను సంతోషపరచాలి అనుకున్నాను. కాని తీరా ఉద్యోగం వచ్చి పెళ్ళై పెళ్ళా వచ్చాక ఏమీ చేయలేకపోయాను. నా కలలన్నీ కలలైపోయాయి. కారణం నా భార్య రేఖ. రేఖకు అమ్మంటే గిట్టదు. మా అమ్మను తీసుకొచ్చి మన దగ్గరే ఉంచుకుందామని నేను అన్నప్పుడల్లా, ఆ ముసల్దానికి నేను చాకరీ చేస్తూ వండి వార్చుతూ ఉండాలా? ఆ ముసల్దాన్ని చూస్తేనే నాకు అసహ్యం. ఇక జీవితాంతం దానితో కలిసిమెలిసి ఉండాలంటే నా వల్ల కాదు అంటూ నిర్మోహమాటంగా చెప్పింది. నేను కొట్టాను. అంతే. అన్నం తినకుండా అలిగేది. నన్ను పట్టించుకునేది కాదు. ఎంత చెప్పినా వినేది కాదు. మొండిగా ప్రవర్తించేది. ఇక లాభం లేదనుకొని వదిలేశాను. ఒకవేళ అమ్మను నేను రమ్మన్నా ఆమె వచ్చేది కాదులే. ఎందుకంటే ఆమెకు తెలుసు తన కోడల గురించి. పెళ్ళప్పుడే ఆమె రేఖ మనస్తత్వం తెలుసుకుంది. మా అమ్మకు చదువు రాదు గాని మనుషులను చదవటం మాత్రం బాగా తెలుసు. నా చిన్నప్పుడే, అంటే నాకు 10 ఏళ్ల వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. ఒక్కగానొక్క కొడుకునైన నాకు అమ్మ, నాన్న అన్నీ అమ్మాయి పెంచింది. మా నాన్న మిగిల్చిన ఆస్తి కూడా ఏమీ లేదు. పేకాట పిచ్చితో ఉన్న ఆస్తినంతా కాజేశాడంట. నాకింకా రోజులు బాగా గుర్తు. అమ్మ పొద్దున్నే కూలి పనికి వెళ్లేది. వరినాట్లు, కలుపు, కోతలు, ఇలా ఏ పనికైనా సరే వెళ్లేది. పనికెళ్తూ అన్నం వండిపెట్టి వెళ్లేది. నేను బడికెళ్ళొచ్చి అన్నం తినేవాణ్ణి. అమ్మ సాయంకాలానికి వచ్చేది. కూటికి తక్కువైనాము గాని కులానికి తక్కువ కాకపోతుంది. కూలికి పోతుందని సాటి కులస్తులు మా అమ్మని ఎగతాళి చేసేవాళ్లు, ముఖ్యంగా ఆడవాళ్లు. అయితే ఇలాంటి ఎగతాళి మాటలను అమ్మ పట్టించుకునేది కాదు. తన పనేదో తాను చేసుకుపోతూ ఉండేది. కాని ఒకసారి ఒక విషయంలో మాత్రం అమ్మ చలించిపోవటం నేను చూశాను. మా చుట్టాలామె ఒక ఆమె, ఒరేయ్ కాదురా మోహన, మీ అమ్మ అల్లా కాపోళ్ళ వెంకట్రావును ఉంచుకుందంట అని అడిగింది. ఉంచుకోవడం అంటే ఏమిటో అప్పుడే నాకు అర్థం కాలేదు. సాయంత్రం మా అమ్మ పని నుండి వచ్చిన వెంటనే, ఏమో నువ్వెవరినో ఉంచుకున్నావంటగా, ఉంచుకోవడం అంటే ఏంటమ్మా అంటూ అమాయకంగా ప్రశ్నించాను. ఎవర్రా నీకు చెప్పింది అంటూ కోపంగా అడిగింది అమ్మ. అమ్మ అంత కోపంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. మన రమణత్తమ్మ అని చెప్పాను. వెంటనే అమ్మ నన్ను రమణత్త గారింటికి లాక్కుపోయి ఆమెను అడిగింది. ఏం వదినా, నేనెవర్నూ ఉంచుకున్నానని మా వాడికి చెప్పావంట, నిజమేనా అని. నిజమో అబద్ధమో నాకేం తెలుసు, ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను అన్నాను అంది ఆమె. అమ్మ కోపంతో ఊగిపోతూ
ఆమెను ఏదో గట్టిగా అడుగుతోంది. ఆమె కూడా ఏదో ఇంకా గట్టిగా అరుస్తూ చెబుతోంది. నాకేం అర్థం కావటం లేదు. కాసేపటికి గొడవ అయిపోయాక ఇంటికెళ్ళాం. అమ్మ మౌనంగా ఉంది. పొద్దుగూకినా వంట గిట్ట మొదలు పెట్టలేదు. అమ్మలా ఉండటం చూసి నాకు భయం వేసింది. ఏందమ్మా అట్లాగున్నావు? మాట్లాడమ్మా అన్నాను. ఒరేయ్, నాకు ఈ క్షణమే చచ్చిపోవాలనుందిరా, కాని నువ్వు అడ్డుపడుతున్నావురా. ఇంత నింద మోసి కూడా నేనింకా బ్రతకాలనుకుంటున్నానంటే నిన్ను చూసేరా. నీకోసమే బ్రతుకుతాను అంటూ లేచి వంట చేయటం మొదలుపెట్టింది. ఆ రాత్రికి అమ్మ ఏం ఆలోచించిందో ఏమో గాని తెల్లవారుగానే నన్ను మా ఊరికి దగ్గరలో ఉన్న ఒంగోలులోని హాస్టల్లో చేర్పించి అక్కడే చదువుకోమంది. హాస్టల్లోనే ఉండి చదువుకున్నాను. సెలవులిచ్చినప్పుడు మాత్రం ఇంటికొచ్చేవాణ్ణి. 10వ తరగతి పాసయ్యాను. అట్లాగే ఇంటరు, డిగ్రీ కూడా పూర్తి చేశాను. తరువాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలు రాయగా సిబిఐ ఆఫీసులో జూనియర్ క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు చూశాను అమ్మ కళ్ళల్లో మెరుపు. నాకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది ఆ మెరుపును చూసి. నాయనా, నా కష్టానికి ఫలితంరా నువ్వు. నా కష్టం బూడిదపాలు కాకుండా చేసినావు. ఇంకేం కావాలయ్యా నాకు? ఫలానా రాములమ్మ కొడుకు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడని ఊళ్ళో అందరూ అనుకుంటుంటే గర్వంగా ఊళ్ళో తిరుగుతాను. నన్ను ఆడిపోసుకున్న అమ్మలక్కలంతా నన్ను చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే సంబరపడిపోతాను అంటూ ఎంతో సంతోషంతో నన్ను ఢిల్లీకి సాగనంపింది. డాడీ, డాడీ అంటూ నా కొడుకు కూతురు తట్టి లేపేసరికి ఆలోచనల నుంచి యువతలకొచ్చాను. ఏంటి డాడీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అన్నాడు నా కొడుకు లక్ష్మణ్. వాళ్ళ అమ్మ గురించి అయ్యుంటుందిలేరా అంది రేఖ. అవునా నాన్న అన్నాడు లక్ష్మణ్. అవునరా, మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. ఆమె నా కోసం పడ్డ కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ గుర్తుకొస్తున్నాయిరా. నాన్నమ్మ ఊరికొస్తున్నట్లు రాసిన లెటర్ చేరుంటుంది కదా, ఇక కనపడ్డ వాళ్ళందర్నీ అడుగుతూ ఉంటుంది 12వ తారీఖు ఎప్పుడు అని అన్నాను. ఇంతలో నా కూతురు రమ కల్పించుకొని, నాన్నా, అసలు నాన్నమ్మ ఢిల్లీలో మన దగ్గరే ఉండక ఆమె ఒక్కతే ఆ ఊళ్ళో ఏం చేస్తూ ఉంటుంది? మనతో పాటే తీసుకెళ్దాం అంది. నేను రేఖ వైపు చూశాను. దీనికి ఏం సమాధానం చెబుతావో చెప్పు అన్నట్లు. ఆమె ముఖం తిప్పుకుంది. రమతో అన్నాను, నాన్నమ్మకు ఢిల్లీ అంటే ఇష్టం లేదంటమ్మా. తను పుట్టి పెరిగిన ఆ పల్లెటూరే ఇష్టమంట. అందుకని అక్కడే ఉంటానంది. మీరు పెద్దయిన తర్వాత నాన్నమ్మకు నచ్చచెప్పి మనతో పాటు తీసుకొద్దురుగాని అని. ఇంతలో ఒంగోలు స్టేషన్ రానే వచ్చింది. ఒంగోలులో రైలు దిగాక మరో 2 బస్సులు మారి మా ఊరికి చేరుకున్నాం. నాకు తెలుసు మా అమ్మ మా కోసం మా ఊరి బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటుందని. నేను బస్సు దిగుతూ చూశాను. అదిగో అమ్మా చెట్టు కింద నిలబడి ఉంది. నన్ను చూసి నా వైపుకు పరిగెత్తుకుంటూ వస్తోంది. పిల్లలు రేఖ బస్సు దిగారో లేదో అని పట్టించుకోక మా అమ్మ వైపే చూస్తూ నిల్చున్నాను. ఏమండి, మీరు బస్సు దిగగానే సరిపోయిందా? పిల్లల్ని మెల్లగా దించండి. ఇవిగో ఈ సూట్ కేసులు పట్టుకోండి అంటూ రేఖ పిలిచేసరికి తప్పనిసరి పిల్లల్ని జాగ్రత్తగా దించి రేఖ చేతిలోని సూట్ కేసులను అందుకొని కిందకొచ్చేశాను. దుమ్ము రేపుకుంటూ బస్సు వెళ్లిపోయింది. ఈలోపు అమ్మ నా దగ్గరికొచ్చింది. నా వైపు ఆత్మీయంగా చూస్తూ నిల్చుంది. ఎందుకో అమ్మను ఒక్కసారి కావలించుకోవాలి అనిపించింది. అనుకోకుండా దుఃఖం ముంచుకొచ్చింది. నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అమ్మా అంటూ ఒక్కసారిగా కావలించుకున్నాను చిన్న పిల్లవాళ్ల. అమ్మ స్పర్శలోని వాత్సల్యం నాకేదో తెలియని హాయిని కలిగించగా, ఏమ్మా బావున్నావా అన్నాను. బావున్నాను నాయనా, నువ్వు బావున్నావా అంటూ నా ముఖాన్ని తన చేతులతో తడుముతూ ఉంది. ఆమె కళ్లకు నేనింకా 10 ఏళ్ల పిల్లాడిలానే అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఉండి చూసేవాళ్లకి ఇది అతిగా అనిపించచ్చు. కాని ఎవరికోసమో నేను నా అనుభూతుల్ని వదులుకోలేను కదా. తన మనవడ్ని మనవరాల్ని ముద్దాడింది. ఏమ్మా బావున్నావా అంటూ కోడల్ని పలకరించింది. నా కొడుకు కూతురు కూడా మా అమ్మతో బాగా కలిసిపోతారు.
ఇక్కడున్నన్నాళ్ళు నానమ్మ నానమ్మ అంటూ ఆమె వెంటే తిరుగుతూ ఉంటారు. నాలాగే వాళ్లు కూడా సంక్రాంతి పండుగ ఎప్పుడొస్తుందా, నాన్నమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్దామంటూ ఆతృత పడుతూ ఉంటారు. బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో. బస్టాండ్ నుంచి ఊరికెళ్లాలంటే ఓ ఫర్లాంగ్ దూరం నడవాల్సి ఉంటుంది. ఇంట్లోకి అడుగు పెట్టామో లేదో నా కొడుకు కూతురు నాయనమ్మా మాకరిసెలు పెట్టవు అంటూ అమ్మ దగ్గర చేరారు. పెడతానర్రా, చేసింది మీకోసమేగా అంటూ పైన చెక్క మీద పెట్టిన టిఫిన్లోంచి అరిసెలు తీసి పిల్లలకిచ్చింది. ఇవిగోనమ్మా, నువ్వు కూడా తిను అంటూ రేఖకు ఇవ్వబోగా, నాకు ఇప్పుడొద్దు, తర్వాత తింటాన్లే అంది. ఇటివ్వమ్మా, నేను తింటాను అని నేను అరిసెలు తీసుకొని తిన్నాను. వీటికి ఇంత కమ్మదనం ఎలా వచ్చిందబ్బా? బహుశా అమ్మ తన అమ్మతనం కలిపి చేసుండొచ్చు. తెల్లవారితే భోగి పండుగ. భోగిమంటకు కావలసిన రేగి కంప, ఎండిపోయిన తాటాకులు మొదలైన వాటిని అమ్మ సిద్ధం చేసి ఉంచింది. తెల్లవారుజామున 4 గంటలకే అందరూ నిద్రలేచారు. భోగిమంటలు వేశారు. ఊరంతా భోగిమంటల సందడితో వెలిగిపోతోంది. ఆ నిప్పుల్లోనే నీళ్లు కాచుకొని అందరూ తలస్నానాలు చేశారు. అమ్మ ఒక్కతే బిందెతో నీళ్లు తెస్తూనే ఉంది. రేఖ అలా ఊరికే కూర్చొని ఉంది. కనీసం మాట వరుసకేనా నేను తెస్తాన్లే అత్తయ్య అని అనలేదు. చదువుకున్నామంటారే గాని సంస్కారం ఉండదు కొందరికి. ముసలామె ఒక్కత్తి బోరింగ్ దగ్గర నుండి నీళ్లు కొట్టుకుని తీసుకొస్తుంటే చూస్తూ ఎలా కూర్చుని ఉండబుద్దవుతోందో. కనీసం వయసునన్నా గౌరవించాలని ధ్యాస ఉండదు. ఆ రోజే కాదు, మేమున్న వారం రోజులు ఇంటి పని వంట పని అన్నీ అమ్మే చేసింది. ఆమె దగ్గరికి మేము రావడమే మహాభాగ్యం అయినట్లు, మాకు చాకిరీ చేయడమే ఆమెకో వరం అయినట్లుగా భావిస్తోంది ఆమె. 7 రోజులు 7 నిమిషాల్లో గడిచిపోయాయి. అమ్మ అనురాగపు నీడలో, ఆప్యాయతల మేడలో, వాత్సల్యపు ఒడిలో. మళ్లీ సంవత్సరానికి గాని అమ్మను చూడలేను. ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వస్తానో తిరిగి వెళ్లేటప్పుడు అంత బాధగా వెళ్లాల్సి వస్తుంది. 5-6 ఏళ్లగా ఇది నాకు అలవాటైంది. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. రేఖ చుట్టాలింటికి వెళ్ళింది. అమ్మ నేను మాత్రమే ఇంట్లో ఉన్నాము. మెల్లగా అమ్మ దగ్గరికెళ్ళి కూర్చున్నాను. అమ్మా, నా మీద నీకు కోపంగా లేదంటమ్మా అన్నాను. ఎందుకయ్యా అంది. నిన్నొక్కదాన్నే ఇక్కడ వదిలేసి వెళ్తున్నందుకు అన్నాను. దానికి నువ్వేం చేస్తావయ్యా? కోడల పిల్ల పడనీయద్దు. నిదానంగా తనే తెలుసుకుంటుందిలే. అప్పుడు అందరం కలిసుందాం. నా గురించి దిగులు పడుతూ నీ మనసు పాడు చేసుకోవద్దు నాయనా. నా కట్టి ఈడుందే గాని నా ప్రాణమంతా నీ దగ్గరే ఉంటుందిరా. ఈ దూరాభారాలు మనుషులకు గాని మనసులకు కాదురా అంది. అమ్మ ఎంత కరెక్ట్గా చెప్పింది. నిజంగా అమ్మకు చదువు రాదేమో గాని జీవితాన్ని చదివింది. దూరాభారాలు మనుషులకే కాని మనసులకు కాదని ఎంత చక్కగా చెప్పింది. వాస్తవానికి నేను ఢిల్లీలో ఉన్నాననే గాని అమ్మని తలుచుకొని రోజుందా? అమ్మను గుర్తు చేసుకొని రోజుందా? అమ్మ ఎప్పుడూ నా మనసులోనే ఉంటుంది కదా. అమ్మా, నీ ఒళ్ళో పడుకోవాలనుందమ్మా అన్నాను. పడుకో అయ్యా అంది. ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకున్నాను. చిన్న పిల్లాన్నైపోయాను. అమ్మ నా తల నిమురుతూ ఏదో చెబుతోంది. ఆమె చెప్పే మాటలు నాకు జోలపాటలా వినపడి కమ్మగా నిద్రపోయాను. పిల్లలొచ్చి లేపేదాకా అమ్మ ఒళ్ళోనే నిద్రపోయాను. ఎంత ప్రశాంతంగా ఉంది. అమ్మ ఒడి దేవుడు గుడి అని ఎందుకన్నారో అర్థమైంది. ఢిల్లీకి బయలుదేరే టైం అయింది. సూట్ కేసులు బ్యాగులు అన్నీ సర్దాము. అమ్మ మా కోసం చేసిన అరిసెలు కజ్జికాయలు పెద్ద మూట కట్టింది. బస్టాండ్కొచ్చాము. బస్సు వచ్చే టైం అయింది. మనసంతా బరువెక్కిపోయింది. ఈ బరువును మళ్లీ సంవత్సరం దాకా మొయ్యాలి. అమ్మ పరిస్థితి కూడా ఇట్లానే ఉంటుంది కాబోలు. కాని పైకి ఎంతగా గంభీరంగా ఉంది. మనవడితో మనవరాలితో ముచ్చట్లాడుతోంది. వాళ్లకు ముద్దులు పడుతోంది. బస్సొస్తున్నట్లు హారన్ మోగింది. నా గుండెలో మోగినట్టుగా అయింది. అమ్మ వైపు చూశాను. అమ్మ కూడా నా వైపు చూసి తలదించుకుంది. ఆమె కళ్లల్లో తడిని నేను గమనించాను. బస్సొచ్చి ఆగింది. రేఖ పిల్లలు ఎక్కారు. తెలిసిన వాళ్ళెవరో బ్యాగులు సూట్ కేసు బస్సులో పెట్టారు.
అమ్మ నా దగ్గరకొచ్చింది. నన్ను గట్టిగా కావలించుకొని నా నుదుటి మీద ముద్దు పెడుతూ, జాగ్రత్త నాయనా అంది. నా నోటికి మాటలు రావటం లేదు. నువ్వు కూడా జాగ్రత్తమ్మా అంటూ అస్పష్టంగా పలుకుతూ అప్రయత్నంగా బస్సు ఎక్కాను. బస్సు బయలుదేరింది. తలుపు దగ్గరే నిలబడి కిటికీలోంచి తల బయటపెట్టి అమ్మనే చూస్తూ చెయ్యి ఊపుతున్నాను. కిటికీలో నుండి పిల్లలు కూడా అమ్మకు చేతులూపుతూ టాటా చెబుతున్నారు. అమ్మ కూడా చెయ్యూపుతూ నిల్చొనుంది. బస్సు రేపుతున్న దుమ్ముకు అమ్మ ముఖం కనిపించలేదు. నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ సీట్లో కూర్చున్నాను. బస్సు భారంగా ఆ మట్టి రోడ్డుపై పోతుంది, అచ్చం నాలాగే. అమ్మకు నాకు మధ్య అడ్డుగా ఒక రేఖ. ఆ రేఖ నా రేఖే కావటం నా దౌర్భాగ్యం. రేఖలో మార్పొచ్చి ఈసారి సంక్రాంతికి వచ్చినప్పుడైనా అమ్మను నాతో పాటు తీసుకెళ్ళాలి అని గట్టిగా కోరుకుంటూ, దేవుడా నా ఈ కోరికను తీర్చవయ్యా అంటూ గుర్తొచ్చిన దేవుళ్లందర్నీ పేరు పేరునా మొక్కుకుంటూ మెల్లగా కళ్ళు మూసుకున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.